మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ కొత్త ప్రభుత్వం జోరు పెంచింది. అన్ని అంశాలపై వేగంగా కదులుతోంది. అయితే వాలంటీర్ల సంగతి ఏంటనేది మాత్రం ఎటూ తేలట్లేదు. వాళ్ల ఊసే ఎత్తట్లేదు. వాళ్లను వైసీపీ కార్యకర్తలుగా ప్రభుత్వం భావిస్తోందా? వాళ్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందా? గత వైసీపీ ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు పక్కాగా అమలయ్యాయంటే దానికి ప్రధాన కారణం గ్రామ, వార్డు వాలంటీర్లే. ఈ వ్యవస్థ రావడం వల్లే ప్రజలు వివిధ పథకాల మనీ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. అన్నీ ఇంటి వద్దకే వచ్చేలా చేశారు. అర్హులందరూ పథకాలు పొందేలా చెయ్యడంలో వాలంటీర్ల కృషి ఎంతో ఉంది. నెలకు 5,000 రూపాయలు చొప్పున మాత్రమే ఇచ్చిన గత ప్రభుత్వం వాళ్ల సేవల్ని మాత్రం బాగా వాడేసుకుంది. ఆ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు మంచి పేరు వచ్చింది. కాని ఇప్పుడు వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చంద్రబాబు సీఎం అయ్యాక వాలంటీర్లకు నెలకు రూ. 10,000 ఇస్తామని ఇన్నారు. కాని ఎప్పటినుంచి ఇచ్చేదీ చెప్పలేదు. రూల్ ప్రకారమైతే జూలై నుంచి వాళ్ల సాలరీలు పెంచే పరిస్థితి ఉండాలి. కాని కొత్త ప్రభుత్వం అసలు వాళ్లను ఏ పనికి వాడుకుంటుంది అనేదే ఇంకా తేల్చలేదు. పథకాల అమలును వాలంటీర్ల ద్వారా చేయిస్తారా లేక పంచాయతీ రాజ్ వ్యవస్థకు అప్పగస్తారా అనేది తేలాల్సిన అంశం. పంచాయతీ రాజ్కి అప్పగిస్తే వాలంటీర్లకు ఏ పనులు అప్పగిస్తారు అనేది మరో అంశం. ఏదైనా పని అప్పగిస్తేనే వాలంటీర్లు హ్యాపీగా ఉంటారు, లేదంటే తమను ఈ ప్రభుత్వం తొలగస్తుందేమో అనే భయం వారిలో కలుగుతుంది. ఎన్నికల సమయంలో దాదాపు 70,000 మంది వాలంటీర్లు వైసీపీ నేతల ఒత్తిడివల్లో లేక స్వచ్ఛందంగానో తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో తిరిగి తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. కాని ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు. నేతల మాటలు కూడా అలాగే ఉన్నాయి. రాజీనామా చేయొద్దని చెప్పినా చేశారు కాబట్టి ఇక ఉద్యోగాలు ఇచ్చేది లేదంటున్నారు కొందరు నేతలు. వాలంటీర్లకు రాజకీయాలు తెలియవు. వారు గత ప్రభుత్వం ఏం చెబితే అది చేశారు. అందుకని నేతలు వారిపై ఆగ్రహం చూపితే ఎలా? తాము సరిగానే పని చేశాం కాబట్టి, పథకాలు బాగానే అమలు చేశాం కాబట్టి వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని వాలంటీర్లు భావించి ఉండొచ్చు. ఓవరాల్ స్టేట్ పిక్చర్ని వారు అంచనా వెయ్యకపోయి ఉండొచ్చు. కూటమికి ఈ స్థాయి విజయం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు కదా. పైగా ప్రభుత్వం అంటూ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరిదీ ఆ ప్రభుత్వం అవుతుంది. ప్రజలందరికీ సమన్యాయం చెయ్యడం పాలకుల బాధ్యత అవుతుంది. అందువల్ల రాజీనామా చేసిన వాలంటీర్లను పెద్ద మనసుతో తిరిగి తీసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. దానివల్ల వారికి మళ్లీ ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం పెద్ద ఉద్యోగాలు ఇప్పించే వరకు వారు వాలంటీర్లుగా కొనసాగగలరు. సీఎం చంద్రబాబు ఇటీవలే తమ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడదని, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. అందులో వాలంటీర్లను భాగస్వామ్యం చెయ్యడం మంచిదే. వాలంటీర్లలో చాలామంది యువతే. వారిలో పేదవారు, మధ్య తరగతివారే ఎక్కువ. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పనిచేస్తుందని, సంపద సృష్టించి రాష్ట్రంలో పేదలందరికీ పంచుతుందని అన్నారు. ఇంత పెద్ద లక్ష్యమున్న సీఎంకి వాలంటీర్ల వ్యవస్థ చాలా చిన్న విషయం. తెలుసో తెలియకో రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోవడం సీఎంకి పెద్ద మ్యాటరేమీ కాదు. పంతాల కంటే ప్రజాశ్రేయస్సే ముఖ్యమని భావించే ఆయన నుంచి ఈ పాజిటివ్ ప్రకటన వస్తుందని వాలంటీర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు జరగనున్న మొదటి క్యాబినెట్ సమావేశంలో ఈ విషయంలో స్వాటత వచ్చే అవకాశముంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.